కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఆ ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకుంది. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అప్పటి నుంచే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులపై బీజేపీ అధిష్టానం అంతర్గతంగా విస్తృత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో మరికొందరు మంత్రులు కూడా రాజీనామా చేయాలని పార్టీ నాయకత్వం కోరే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మనకున్న సమాచారం మేరకు కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 38 మంది మంత్రుల బాధ్యతల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని మంత్రులకు ఉద్వాసన పలుకుతూ ఎన్నికల దృష్ట్యా కీలక రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా నిర్ణయాలు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే మోడీ కేబినెట్లో చాలా కాలంగా కొనసాగుతున్న కొందరు సీనియర్ మంత్రులను తప్పించి యువతకు, ముఖ్యంగా జెన్జీ తరం నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. యువ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో కొత్త తరానికి చెందిన నాయకులను మంత్రివర్గంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవుల రేసులో పలు పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ షిండే, ఈటల రాజేందర్, డీకే అరుణ, కకోలి ఘోష్ తదితర నేతలకు అవకాశాలు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుంది. తెలంగాణ నుంచి కూడా పలు కీలక మార్పులు ఉండొచ్చని సమాచారం. ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎంపీలకు రాఘవ్ చడ్డా, టీఎంసీ నుంచి పలువురు, మహారాష్ట్ర నుంచి కొందరికి కూడా మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీకి మరో 2 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత విషయానికి వస్తే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే 2 కీలక మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీడీపీకి ఒక కొత్త మంత్రి పదవితో పాటు ఇంకో మంత్రికి ప్రమోషన్, మరో మంత్రికి శాఖ మార్పు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక కీలక నేతకు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ దక్కే ఛాన్స్ ఉంది. అలాగే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్కు ఇండిపెండెంట్ హోదా దక్కవచ్చు. మరోవైపు ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును రూరల్ డెవలప్మెంట్ శాఖకు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే నరేంద్ర మోడీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే వారికి ఉన్న 2 ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్లో ఎవరో ఒకరికి అవకాశం దక్కవచ్చు. కాకపోతే మరీ 2 ఎంపీలు ఉన్న జనసేనకు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంది. ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే జనసేనకు కాకుండా బీజేపీకి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా మహిళలకు కేంద్ర మంత్రివర్గంలో 33% రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లయితే ఏపీ బీజేపీ నుంచి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అప్పుడు ప్రస్తుతం ఉన్న శ్రీనివాస వర్మను సహాయ మంత్రి హోదా నుంచి తప్పించి ఏపీ బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చు, లేదంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా కూడా పంపొచ్చు. అయితే ఫైనల్గా వర్షాకాల సమావేశాల్లోపై కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసి అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ అంటే 135వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తుంది. గత ప్రత్యేక సమావేశాల్లో ప్రతిపక్షాలు కోరిన కొన్ని మార్పులను చేర్చి ఈ కొత్త బిల్లును తీసుకురానున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి అవసరమైన బలం ఉండగా లోక్సభలో టీఎంసీ, డీఎంకే అసమ్మతి ఎంపీల సహకారంతో ఈ చారిత్రాత్మక బిల్లును గట్టెక్కించాలని మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది.